మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. వంశీ గారు చెప్పిన యూ గైస్ వాచ్ అంతే. జస్ట్ థ్యాంక్ యూ. నాకు మర్చిపోయాను యాక్చువల్లీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్లో కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం. కొంచెం యూఎస్కి కాపీ లేట్గా వెళ్ళి పాపం శ్లోకాలను తెగదిట్టారు వింటారు అంతా, కానీ అది మా మిస్టేక్. లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ్ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు. వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంటికి అనిరుద్ధ్ నవీన్ నువ్వు కనబడాడు, కానీ మీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటివి ఏమో అనుకోకండి. సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకు ఉన్న రివ్యూస్ గురించి జోక్ అన్నాను, కానీ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం రివ్యూస్ అన్నీ కూడా దే వెరీ ఆర్గానిక్. అసలు మేము సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ ఆల్సో అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహరముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు. ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది ఇలా చెప్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం, హ్యూజ్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్ 5 థియేటర్. ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో ఎల్వీఆర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్లు వేస్తారు. రేపు అన్ని థియేటర్లు వచ్చారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. ప్లస్ ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే, సో కొంచెం ఎలా అయినా తగ్గుతాయి మార్నింగ్ షోలు మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మ్యాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90% 80%లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా, మనకి ఎప్పుడు అదే కదా మంది బ్యారియర్. అది విజయ్ గారు అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఇంటెన్సిటీ 1 సెకండ్ కూడా డ్రాప్ అవ్వాలి. క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీ కానీ అంటే లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఒక ఆర్టిస్ట్గా కూడా మీరు చేసిన సూరి క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది. కమర్షియల్గా ఎంత సక్సెస్ఫుల్ వంశీ గారు చెప్పారు, ఆర్టిస్ట్గా కూడా మేము కొత్త విజయం చూస్తాము. అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ మనం అందరం కలిసినప్పుడు చెప్పాను, డైరెక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో. ఇప్పుడు నేను డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశా. ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, అది ఆయన యునిక్ స్టైల్. సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకి యునిక్ స్టైల్. గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు. దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్. నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీరు వచ్చి సినిమా చూస్తున్నారో, మీ రివ్యూస్, మీ ఫీడ్బ్యాక్, మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్, రిలీఫ్ ఇచ్చింది. అండ్ నేను దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్, అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఇట్లనే తీస్తాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో, ఆయన బీట్స్ ఎలా రాశాడో, ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంట్ ఇట్ దిస్ వే, ఈ సీన్ ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేసాము. అది ఈరోజు మీ అందరికి ఇంత నచ్చింది. సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్. విజయ్ ఐ మీన్ యూ ఎవర్ ఇమేజిన్ లైక్ అంటే ఒక ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కూడా నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ మీదే ఇలా రావాల్సిందని ఎప్పుడైనా. అండ్ వెన్ గౌతమ్ నరేటెడ్ యూ ద హోల్ థింగ్, యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్? మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ ఇవ్వకుండా వాడికి ఈ
ఈ క్లైమాక్స్ 20 minutes ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మా అన్న నాకు మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు, వీడికి ఏం చెప్పాలని లేదు, ఇంకా యాక్షనే. సో హీ రోట్ ఇట్ అండ్ బిల్ట్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వెళ్ళి ఫినిష్ చేసేయాలి అంతే. సో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హిమ్ టు సే ఎనీథింగ్, ఇట్ హ్యాడ్ టు బీ దట్. సో వీ న్యూ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ దిస్ ఇస్ ఈ ఎనర్జీలో వెళ్తున్నాము. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ డిజైన్డ్ దట్ వే, పర్ఫార్మెన్స్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే, యాక్షన్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే అని రగిలేతోని ఇంకా ప్రాణం పెట్టి పోసేసిండు. సో ఇట్ వాస్ రిటర్న్ దట్ వే అండ్ పర్ఫార్మ్ దట్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్. 100% ఈరోజు మాకు డే 1 వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు. అది గౌతమ్, అనిరుద్, నవీన్ నూలి, సత్య, వెంకటేష్, వంశీ గారు వీళ్ళందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే, మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు. అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి. మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినామా అదర్ దెన్ ఈ ట్రైలరు, ఈ మ్యూజిక్, ఈ కంటెంట్ తప్పితే ఇట్లా రావడానికి ప్రేమ, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్. సో ఇది 100% మనం కొట్టినాం. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్, విజయ్ దేవరకొండ కంబ్యాక్ కాదు, 100% మన బ్లాక్ బస్టరు, మనం కొట్టినాం, మీరందరు నాతో పాటు కొట్టినాం. విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్స్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. లేదు ఇప్పుడు లాస్ట్లో కాలు చూపించాం కదా. అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా. యాక్చువల్లీ దానికి కాలు చూపించాం కదా, అక్కడ పెద్ద హీరో వస్తాడు. కరెక్ట్, అదే ఆ కాలు చూపించాం కదా, అది పెద్ద హీరో వస్తాడు. వంశీ గారు హీరోయిన్ కి రెగ్యులరేషన్ ఏమైనా తక్కువ ఇచ్చారేంటి? చాలా తక్కువ చూపించే 5 minutes కూడా కదా. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ హీరో హీరోయిన్కి. సో అక్కడ నుంచి లీడ్ అమ్మాయి. సో అందుకని ఆ అమ్మాయిని జస్ట్ ఇక ఈ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంటుంది. సత్యదేవ్ గారు, నాకైతే ఒక సీన్ చాలా నచ్చిందండి. మీరు అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు, వెనక నుంచి ఇది ఫస్ట్ డే చూపించే ఎమోషన్ మార్వెలెస్ అసలు. పాప, వైఫ్, గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా విన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియలీ వి ఫెల్ట్ ద సేమ్ వే. అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సత్య బ్రదర్ సీన్స్ అంత రియలిస్టిక్ గా రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు స్క్రిప్ట్ చదివిన తర్వాత, మీరు కానీ విజయ్ కానీ? నిజం ఆనెస్ట్గా ఏం మాట్లాడుకోలేదు. నేను విజయ్ ఫస్ట్ టైం విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా, విజయ్ దివిలోకి వస్తాడు, నేను ఆ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది. సో మీ ఇద్దరం కలిసింది ఆ రోజే. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను. అంటే వీఆర్ ప్రొఫెషనల్స్ ఒకటి, నెంబర్ 1. ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ, ఆ బాండ్ ఉన్నట్టే. బట్ మాకు అది న్యాచురల్గానే ఫామ్ అయింది అనేది నా ఫీలింగ్. అంటే మీరు ఏదో అడుగుతున్నారు, 1 second. ప్రొడ్యూసర్ మొత్తం ఐ రియలీ ఎంజాయ్డ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్. ఇట్ టుక్ అ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్. అమేజింగ్ టీమ్, అమేజింగ్ కాస్ట్. సో ఇట్ వాజ్
అదొక సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన 1.5 year ఆఫ్ షూట్ వి ఎంజాయ్డ్ అండ్ డిడ్ ఇట్. గారు లేకపోతే ఇంత గ్రాండియర్గా ఉండేది కాదు కూడా గారు కాబట్టి ఇంత గ్రాండియర్ వచ్చింది. అది ఇంకా మీకే తెలియాలి. అది ఏ ప్రొడ్యూసర్ అన్నా అది ఎన్ని మన ఊరిని పిలిచి ప్రమాణాలు తప్పితే ప్రొడ్యూసర్ కట్ చెప్పింది తర్వాత డైరెక్టర్ అది తీస్తానంటే ఏ ప్రొడ్యూసర్ కాదంట కదా. సార్ నిన్నటి దాకా అంటే ఇది వర్కింగ్ నుంచి డైరెక్టర్ రాలేదంటారు, ఇవాళ కూడా రాలేదు. తిరుపతి వెళ్ళాడు. ఆయన మొక్కు ఉంది యాక్చువల్లీ మొన్న నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఇంకా నిన్న నైట్ అంటే ఇక కుదరలేదు. అక్కడే ఉన్నాడు చెన్నైలో హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ. నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది. తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది. హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకి. ఒక్క నిమిషం మ్యామ్ ఏమో అడుగుతుంది. నేనా అంతే, నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని. అది వెంకన్న స్వామి మొక్క అనుకుందాం. అది 100% అది ఎట్లనే చేస్తా. ఐ లైక్ టు లివ్ దట్ వే. అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగా ఏం చూడను. సూర్య క్యారెక్టర్లో మీరు మాన్స్టర్ యాక్టింగ్లో బాగా చేశారు. డైరెక్టర్ ఎంత రాసినా సరే పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పెర్ఫార్మెన్స్ చేశారు. 1.5 year కంటిన్యూ ఒకే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ బాగా చేశారు. దీని తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి టైం తీసుకున్నారు. అదైతే నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన. నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి. సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్, కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు. అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా, దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ ఫిల్మ్. రాహుల్ సంకృతి అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్. అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ చేసేస్తాం. ఒక ఫస్ట్ 10 minutes తర్వాత మీ మేక్ ఓవర్ ఏదైతే ఉందో టోటల్గా ఇదంతా కూడా 2 డిఫరెంట్ షేడ్స్ అవడం వల్ల ఇది సెకండ్ది బాగా అందరికీ ఇదైంది అనమాట. గుండు చేయించుకునే. సో అదంటే ఇద్దరు కలిసి కూర్చున్నారు కదా, మొత్తం టోటల్ గౌతమ్ డిజైనింగ్ ఇది ఎవ్రీథింగ్. గుండు ఈ లుక్లోకి వెళ్ళడం నాకు అనిపించింది. కథ విన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా, ఇలా చేద్దాం వీడు ఇలా ఉండాలి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ, అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక. తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు. సో సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ యూ హ్యావెంట్ సీన్ మీ చేయాలని, ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే. తర్వాత అది లో మెయింటెనెన్స్. మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు. 9కి పిలిస్తే 8:55కి సెట్లు దిగి షూట్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా. కాకపోతే ఇంకా మమ్మీ జాలరా పెంచరా అన్నారు, ఇంకా పెంచాలి. బ్రదర్ బాండింగ్ లో కింగ్డమ్ అనేది ఒక ఆల్ టైమ్ ఒక రిఫరెన్స్ పాయింట్ లో ఉండే ఫిల్మ్ లా అంటే స్పాయిలర్ ఏం కాదు. ఇద్దరు చిన్నతనంలో హోల్డ్ చేసుకునే సీన్ని ఫైట్ లో కట్ చేశారు. బ్రిలియంట్ కట్ అనిపించింది. గౌతమ్ నవీన్ అక్కడి నుంచి మాకు మీ బాండింగ్ అనేది ఒక పీక్స్ లో అది స్టిల్ కంటిన్యూ అయింది. బ్రదర్ బాండింగ్ మాత్రం ఒక ఆల్ టైమ్ రిఫరెన్స్ గా కింగ్డమ్ చూడొచ్చు అనిపించింది. Yeah, I hope that I have faith that for a very long time ఈ సినిమా ఒక మంచి సినిమాలా నేను అదే మీ అందరికీ నేను హిట్ ఫ్లాప్లో నాకు తెలియదు. మీరందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన. రెస్పెక్టబుల్ సినిమా అయితే 100% నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్. హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. చూసాను మమ్మీ ఇంటికి వస్తుంటే మేమంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక 1/2 hour 40 minutes తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే మమ్మీ చూడంగానే మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా, ఓవర్వెల్మింగ్, వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు, ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అరే చిన్ను నాను మదర్స్ ఆర్ లైక్ దట్. సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఎమోషన్స్కి. తను షూట్లు ఉన్నాడు, షూట్కి వెళ్ళాడు. టూర్ కాదు కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఏమో రాయలసీమలో చేస్తారు.
ట్రైలర్ రాయలసీమలో చేసాం, ప్రీ రిలీజ్ హైదరాబాద్లో చేసాం కదా, అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని. అది రాజమండ్రి ఏలూరా ఏంటనేది డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే లేదు, మాకు పవన్ కళ్యాణ్ ఈయనే. అన్న బాంబేలో ప్రమోషన్స్లో ఉన్నారు, పొద్దున్న ఫోన్ చేశారు, అంతా కనుక్కున్నారు, అంతా చాలా హ్యాపీ. అన్న కూడా రిజల్ట్తో రాగానే చూస్తాను, అన్న కూడా కొంచెం రిలీజ్ ఉంది దగ్గరలో, అది హడావిడి అయిపోగానే రాగానే చూస్తాను, అంత తొందరగా చూసి మాట్లాడతాను, కానీ వెరీ హ్యాపీ, అంతా వింటున్నాను, ఇది అని చెప్పారు. అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా, అన్న వెరీ హ్యాపీ. ప్రతి సినిమా చెప్తారు, ప్రతి సినిమాకు ఒక నెంబర్ చెప్తారు. అలా నెంబర్ చెప్పినప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. నెంబర్లు వద్దులేదు. ప్రెస్ మీద ట్విట్టర్లో వేస్తూనే ఉంటారు, సెంటర్లో వేస్తుంటారు, మిమ్మల్ని ఎక్కువ కలుస్తుంటాం మేము, తెలుస్తుంది రెగ్యులర్ మీడియాతో ఎలా ఉంటారు, కానీ ట్విట్టర్లో మాత్రం ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇచ్చి మీరు ఇచ్చిన రెస్పాన్సెస్ ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రాపర్టీ కదా, నువ్వు నాస్తికోకుండా కంచేస్తావు కదా, అలా నేను కంచేయాలి కదా, అంతే, తప్పదు కదా నాకు. బట్ విజయ్ గారు వస్తే బికాస్ మీరు ఎలాగా హీరోగా చేస్తున్నారు, విజయ్ గారు కూడా హీరోగా చేస్తున్నారు. సో ఒక హీరోతో పాటు హీరోగా చేస్తున్న మీరు ఈ పాత్ర చేస్తున్నారు, మీరు డేట్ ఆఫ్ ఈ పాత్రని మీరు ఆయన కూడా పెద్ద పర్ఫార్మర్, ఛాలెంజింగ్ ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, సినిమా మీద చూస్తున్నప్పుడు ఎలా ఉంది? అంటే నెంబర్ వన్, అది నేను అంటే కథ విన్నప్పుడు చెప్పాను కదా, వినగానే అంత క్యాలిక్యులేషన్ నాకేం అంటే మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, జెన్యున్గా నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ రోల్ నేను చేయకపోతే నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది. అంటే నేను మెయిన్ అదే చూసుకుంటాను, అది అన్నయ్య చిరంజీవి గారి సినిమానా లేకపోతే అలా కాదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా లేదా, ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యింది ఈ రోల్ మిస్ అయ్యింది. సి ఎస్, నేను విజయ్ సినిమాలో నేను చేయడం అదంతా నేను అంత క్యాల్కులేట్ చేసుకొని డెసిషన్ తీసుకుని రోల్ నచ్చితే చేస్తాను. అండ్ చాలా రోల్స్ వచ్చాయి, అండ్ చాలా నేను చేయలేదు ఆ సినిమా తర్వాత. మళ్ళీ సారీ, ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత ఇదే కదా, మధ్యలో చాలా వచ్చి చేయలేదు. ఎక్కడో నాకు ఐ కుడెంట్ ఫీల్ ఇట్. అండ్ నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, మన కింగ్డమ్ అనేది, బట్ దిస్ కింగ్డమ్ ఐ ఫెల్ట్ ఇట్, ఐ థాట్ ఐ రిగ్రెట్ ఇట్. నాకు ఎంత మంచి యాక్టర్లు ఆపోజిట్ ఉంటే అంత మజా వస్తుంది, నాకు ఎంత స్ట్రాంగ్ యాక్టర్లు ఉంటే అంత మజా వస్తుంది. అనిపించిందా? నేను ఒకసారి రెండు చూసి మీకు ఒకసారి చెప్తా, జెన్యున్లీ రెండు చూడలేదు ప్రస్తుతానికి, రెండు చూసి ఒకసారి చెప్తా. రెట్రోలో బ్రదర్ ఉన్నారా? మెయిన్ అది